అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందరాన్ని ద్రాక్షలా మారింది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అంతంత మాత్రమే ఉన్నారు. అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ల కోసం ఇక్కడ రోజులు అనేక రోజులు తిరిగి కూడా 2-3 రోజులు తిరిగినా ఇక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ సూపరింటెండెంట్ గారితో అలాగే డిసిహెచ్ఎస్ గారితో మాట్లాడి ఈ సమస్య మీద మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇదే సందర్భంగా ప్రొద్దుటూరు ఆసుపత్రిలో 10 కోట్ల అవినీతి జరిగింది. ఈరోజు మేము పట్టబయలు చేశాం. పేదల దగ్గర రిపోర్ట్ ఇవ్వాలి, ప్రభుత్వం ఉచిత రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఈరోజు ఒక్కొక్క రిపోర్టుకు 3,000 రూపాయలు చొప్పున ఇంతవరకు దాదాపుగా 7-8 కోట్లు వీళ్ళు ప్రజల దగ్గర ప్రజాధనం దోచుకున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? మేము ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ అధికారి కానీ అలాగే సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకి మేము ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రింట్ చేసే ఫిల్మ్ కూడా వాళ్ళకు ఏ అధికారంతో ఇక్కడ పెట్టారని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. డబ్బులు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మీరు పేదవాళ్లకు అవసరమైనప్పుడు వాళ్లకు ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కావాలంటే వాళ్ళు ఎందుకు పలకడం లేదో వాళ్ళకు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పేదవాడి కోసమై ప్రభుత్వ ఆసుపత్రి లేకుంటే కార్పొరేట్ వ్యవస్థలకు డబ్బులు చెల్లించడానికేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే దాదాపుగా 33,000 మందికి ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ సిటీ స్కాన్లు చేయడం జరిగింది. సగటున 2,000 వేసుకున్న దాదాపుగా 7 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు. దీనికంతా బాధ్యులు ఎవరు? మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 7 కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి పేద ప్రజలకు వారి డబ్బు వాళ్లకు రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ సదుపాయాలు కూడా, ఇక్కడ వసతులు కూడా చూసాము. డాక్టర్లు కూడా అంతంత మాత్రమే ఉన్నారు. ఈ సమస్యల మీద మేము జిల్లాధికారులకు కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. రాబో రోజుల్లో మేము ఇక్కడ నిరంతర ఒక కార్యక్రమంలో పెట్టుకొని ప్రతి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చి మేము పరిశీలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సగటున చూసుకుంటే యావరేజ్గా ప్రతిరోజు 60 నుంచి 80 వరకు ఎంఆర్ఐ సిటీ స్కాన్లు జరిగేవి. కానీ ఈరోజు కేవలం 10, 12, 15 ఈలోపే ఉన్నాయి. ఇది ఎందుకంటే వీళ్ళు తీవ్రమైన ఆంక్షలు పెట్టినారు. ఈ ఆంక్షల ద్వారా పేదవాడికి అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగదు. ఒక వ్యవస్థలో లోపం ఉన్నప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దాలి, అంతేగాని ఆ వ్యవస్థని నిర్వీర్యం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఒక సామాన్యుడు రోజుల తరబడి ఇక్కడ వస్తా ఉన్నా వాళ్ళకు ఎంఆర్ఐ స్కాన్లు, సిటీ స్కాన్లు అందడం లేదు. ఏదన్నా అంటే అడ్మిట్ అవ్వాలంటున్నారు. ఒక సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలంటే అడ్మిట్ అవ్వాలా? ఇది ఎక్కడ రూల్ చెప్పండి? వీళ్ళ దగ్గర ఏమన్నా రాతపూర్వకంగా ఏమన్నా ఉందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. వీళ్ళ దగ్గర ఆ రూల్ ఏముందో వీళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడే డిసిహెచ్ఎస్ గారికి కానీ అలాగే సూపరింటెండెంట్ గారికి కానీ ఈరోజు వాళ్ళకు రిక్వెస్ట్ చేశాం, డిమాండ్ కూడా చేశాం. ఇక్కడ ఒక సామాన్య పేద ప్రజలు వచ్చినా కూడా వాళ్ళ అవసర నిమిత్తం వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు మీరు ఈ స్కానింగ్ చేయాల్సిందే అని చెప్పి వాళ్ళకు కోరడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి ఇలాంటి కంప్లైంట్స్ మళ్ళీ రాకుండా చూసుకుంటామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రొద్దుటూరు ప్రజలకు అలాగే ప్రొద్దుటూరు పక్కన ఉండబడిన నియోజకవర్గాల ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మీకు ఫిలిం గురించి కానీ, రిపోర్టు గురించి కానీ ఎవరైనా సరే ఏ ఒక్క రూపాయి లంచం అడిగినా, ఏ ఒక్క రూపాయి ఫీజు రూపంలో అడిగినా, మందులకు కానీ రిపోర్ట్లకు కానీ ఏదైనా సరే మీ దగ్గర 1 రూపాయి అడిగినా అది వెంటనే మాకు తెలియజేయండి. మేము దాని పోరాటం చేసి మీ అండగా నిలబడతాం. మీకు ఏ వైద్యులైనా సరే మీకు వైద్యం అందించకుండా, మీ పని జరగకుండా మాకు తెలియజేయండి. మేము వెంటనే వచ్చి స్పందించి మీ పక్షాన నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏరియా కార్యదర్శి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి 350 పడకల ఆసుపత్రిగా నాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు
కడప జిల్లాలో ప్రత్యేకించి ప్రొద్దుటూరు ప్రాంతంలో సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలే కాకుండా చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పేదలకు సామాన్యులకు అందరికీ కూడా వైద్యం అందించుకోవడానికి అందుబాటులోకి తేవాలని చెప్పేసి జిల్లా ఆసుపత్రి ఏర్పాటు చేశారు. అప్పుడు మునుపు ప్రజలంతా కూడా ఉన్నతమైనటువంటి విద్య కోసము, నాణ్యమైన విద్య కోసం అటు కడపకో లేకపోతే కనుక కర్నూలుకో, తిరుపతికో లేదా హైదరాబాద్కో ప్రయాణమయ్యేటువంటి పరిస్థితులు ఉండేవి. వాటి నుంచి ప్రజలకు ఉచితమైనటువంటి నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పేసి ఆ ఏర్పాటు చేసినటువంటి జిల్లా ఆసుపత్రి ఇవాళ అవినీతి అక్రమాలకు కుప్పలుగా తయారైపోతా ఉన్నటువంటి పరిస్థితి. దాని తర్వాత వచ్చినటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కడప రిమ్స్ తర్వాత ఇక్కడే ఎంఆర్ఐ స్కానింగ్ ఉంది. కడపలో కూడా కొన్ని కేజెస్ వరకే లిమిట్ ఉంది, దానికన్నా ఎక్కువ కేజెస్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళ రోగులందరినీ కూడా ఇక్కడ వచ్చి ఎంఆర్ఐలు తీసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది. ఇదే అదనుగా ఈ ఏజెన్సీ వాళ్ళు అనేటువంటి వాళ్ళకు సంబంధించి వ్యాపారానికి ద్వారాలు తెరిచారు. 7 ఏళ్లుగా దీని మీద విపరీతమైనటువంటి దోపిడీ చేసినటువంటి పరిస్థితి. కొంతమంది డాక్టర్లు మిలాఖత్ అయిపోయినటువంటి పరిస్థితి. సూపరింటెండెంట్లకు చాలా సార్లు ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తా వచ్చినటువంటి పరిస్థితి. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాము. ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలుగా కావచ్చు, ఐక్య కార్యాచరణల పేరుతో ఇతర పార్టీలు కూడా ఇవాళ ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మద్దతుగా వచ్చి ఆందోళన చెప్పేసినటువంటి పరిస్థితి. ఆ మేరకు కొంత ఎక్కడికక్కడ సరి చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇవాళ కొత్తగా నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రూపురేఖలు చాలా వరకు మాయమైపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి రాయాల్సినటువంటి పేషెంట్లకు ఎవరికైతే రాయాలనో వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధిత డాక్టర్లు, ప్రధానంగా వీళ్ళలో ప్రత్యేకించి చెప్పుకోవాలంటే రామచంద్రారెడ్డి గారు ఆర్థోపెడ్ సంబంధించి ఆయన రాయనటువంటి పరిస్థితి. ఎవరైనా జనరల్ గా స్కానింగ్లు కానీ ఎక్స్రేలు కానీ తీర్చుకోవాలని చెప్పి కోరుకోరు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టుకొని ఆ రేస్ వచ్చి చెడు కిరణాలన్నీ మీద పడేసి క్యాన్సర్ కణాలను ఏవైనా నాశనం చేస్తాయని ఇట్లాంటివి తదితర ఉంటాయి. అనారోగ్యాల పాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ విపరీతమైనటువంటి నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు యాక్సిడెంటల్తోనో లేకపోతే ఇతరత్ర జరిగినటువంటి వాటికి సంబంధించినటువంటివి వాళ్ళు నెలల తరబడి తిరుగుతా ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించి ఎంఆర్ఐ రాయించకుండా బయటికి పంపడం అనేటువంటి జరుగుతుంది. దీంతో అనివార్యంగా దళారులను ఆశ్రయిస్తా ఉన్నారు. దళారులను ఆశ్రయించిన వాళ్ళు ఇవాళ పొద్దుటూరు పట్టణంలో ఇందాక మిత్రులు కూడా ఒకటి లిస్ట్ తీశారు. మొత్తము చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయి రాష్ట్రంలో అన్ని చోట్ల తీసాక 50 పైన ఉన్నాయి ఒక్కొక్క ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లలో, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నటువంటి. పొద్దుటూరులో మాత్రం కేవలం 12 ఉన్నాయి. కానీ ప్రైవేట్ గా వచ్చినటువంటి చూసాక 100కు పైన ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా వస్తున్నాయి బయట నుంచి 50 ఎంఆర్ఐ స్కానింగ్లు అంటే ప్రైవేట్ భాగస్వామ్యం అని చెప్పారు కాబట్టి ప్రభుత్వ డాక్టర్లే మిలాఖత్ అయ్యారని చెప్పేసి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. మేము ఆరోపణ చేస్తున్నందుకు నిదర్శనమే ఇవాళ ఇక్కడ ఈయన రాయాల్సినవి రాయకపోవడం మూలంగా ఇక్కడ చూపించుకున్న పేషెంట్లే తిరిగి వేసారిపోయి బయట ఆసుపత్రులకు పోయి అప్పుల పాలైపోయి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ ఎంఆర్ఐలు చేయించుకుంటా ఉన్నారు. దీని మూలంగా ఇది ఇటు ప్రజలను, ప్రభుత్వాన్ని రెండింటిని కూడా దోపిడీ చేసేటువంటి వ్యవస్థను ఒకటి కేంద్రీకృతం అయిపోయినటువంటి పరిస్థితి. సత్యకుమార్ గారు ఇక్కడ నుంచి ఎంపీగా ఉన్న ఇక్కడ నుంచి నేను ఇదే ఊరు పొద్దుటూరు, ఇక్కడే నేను తిరిగాను, నడియాడాను, నా బంధుత్వం అంతా ఇక్కడే ఉంది, పొద్దుటూరుతో ఒక అనుబంధము అని చెప్పేసి పదే చెప్తా ఉంటారు. పొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి కూడా వచ్చినప్పుడు అసలు జిల్లా ఆసుపత్రికి కావాల్సినటువంటి వైద్యులను కానీ, మెడిసిన్స్ కానీ, లేకపోతే ఇంకా ఏం అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది వీటి మీద ఎక్కడా దాని మీద పర్యవేక్షణ లేనటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది. పర్యవసానంగా ఇవాళ పేరుకు మాత్రమే మా ఊరి పేరు ఉపయోగించుకుంటాం, తక్కినవన్నీ కూడా అవసరాలన్నీ తీర్చుకుంటాం అనేటట్లుగా మంత్రి వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఉంటే కనుక కుదరదు. ఇక్కడ ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వాలి. ప్రజలు కోరారని చెప్పేసి కాదు, ప్రజల సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాల్సిన స్థాయిలో రామచంద్రారెడ్డి గారు కూడా ఉండాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఆధారంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎంఆర్ఐ స్కానింగ్ ఏజెన్సీ పైన కేసులు నమోదు చేయడమే కాకుండా బాధితులకు ఎవరికైతే కనుక ఎన్ని కోట్ల రూపాయలు దోపిడీ చేశారో బాధితుల నుంచి వాళ్ళందరూ కూడా తిరిగి చెల్లించాలని చెప్పేసి సిపిఐగా, కాంగ్రెస్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దశల వారీగా కాదు దీర్ఘకాలికంగా ఆందోళన కార్యక్రమాన్ని కూడా సిద్ధపడతాం. ఈ ప్రింటర్ గురించి అండి, మనకి గవర్నమెంట్ ప్రభుత్వ పేషెంట్లు ఉన్నారు కదా, రోగులు, వీళ్ళకి రిపోర్ట్ ఎలా ఇస్తారంటే ఆన్లైనే వస్తుంది, వాళ్ళకి ప్రింటింగ్ ఇవ్వరు అనమాట.
సో ఆన్లైన్ చూసుకుంటారు, లోకల్ గా ఇక్కడ ఉండే డాక్టర్లే ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి వాళ్ళు కంప్యూటర్ లో వాళ్ళు చూసుకొని ఆన్లైన్ చూసుకొని దాని నుంచి వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. అంతేగాని పేషెంట్లకు కానీ ఒక రిపోర్టు ఇవ్వటము అనేది ఉండదు, హాస్పిటల్ రికార్డ్ అది. ఎవరైనా పేషెంట్లు అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు మనము ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏమేం చేసామో ఆ రిపోర్ట్లన్నీ బై హ్యాండ్ రాసిస్తాము. ఈ స్కాన్ ప్రింటర్ మాత్రం ప్రింటింగ్ ఇవ్వాలని మాత్రం ఏం లేదండి. ఈ రిపోర్ట్ మనం ఇక్కడే వాళ్ళు ప్రింటర్ పెట్టుకోవచ్చా లేదా అనే దానికి ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ అంతా కూడాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద జరుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ రోగులకు ఉచితంగా వాళ్ళు స్కానింగ్ చేయటంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు డబ్బులు తీసుకొని చేసుకోవచ్చు. సో అలాంటి వాళ్లకు ప్రింటర్ వాళ్ళు అవసరం అవుతుంది, డాక్టర్ కి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు. మన హాస్పిటల్ పేషెంట్లకి అయితే మనము ప్రింట్ బయటకు మాత్రం ఇవ్వరు. ఇక్కడ ఈ రోజు నా నోటీస్కి వచ్చింది ఏంటంటే, గతంలో కూడా చెప్పారు, మన వాళ్ళు ఎవరైనా ఈ పేషెంట్లు మాకు ప్రింట్ కావాలి, తప్పనిసరిగా మాకు ప్రింట్ కావాలి అన్నప్పుడు వీళ్ళు 2000 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. దీనికి మనకి గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ అయితే లేవండి. గైడ్ లైన్స్ అయితే లేవండి. ఎంఓయూలో కూడా అట్లా ఇవ్వచ్చు ఇవ్వకూడదని ఏమి లేదు. మాకు జస్ట్ డాక్టర్స్ చూసుకుంటారని మాత్రమే ఉంది మాకు. సో డాక్టర్స్ చూసుకోకుండా వీళ్ళు బయట డాక్టర్స్ అయినా చూసుకునే దానికి ఒక వెసులుబాటుగా వాళ్ళు అది కావాలన్నప్పుడు అది స్కానింగ్ వాళ్ళ నిర్ణయం. ఎందుకంటే అది ఎంఓఈలో లేదు, ప్రింట్ ఇవ్వమని మనకు లేదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ప్రింట్ ఇవ్వరు. గతంలో స్కానింగ్ ఎంఆర్ఐ స్కానింగ్ ప్రారంభించినప్పటి నుంచి దాదాపు 3-4 ఇయర్స్ వరకు ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఫ్రీగా ఎప్పుడు ఇవ్వలేదండి. లేదు 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 గతంలో ఇచ్చారంటే మరి వాళ్ళు ఫ్రీగా ఇచ్చుంటారేమో. మనకైతే రిపోర్టు ప్రింట్అవుట్ తీసి ఇవ్వాలి అనేది అయితే మనకి ఎంఓఈలో లేదండి. తర్వాత మనకి ఈ ఎంఆర్ఐ విషయంలో నోటీస్కి వచ్చింది ఏంటంటే, ఆల్రెడీ అది ఎన్ఆర్ఐ అకాడమీ కింద మనకి రిజిస్టర్ అయ్యి ఉంది ఫస్ట్ ఎంఓఈలో. కానీ తర్వాత సడన్ గా ఎన్ఆర్ఐ ఐరిస్ అనే కంపెనీ మనకి ఎంటర్ అయింది. దాని గురించి కూడా మనం ఎంక్వైరీలో గతంలో తీసుకోవటం జరిగింది. దాని గురించి ఒక ఆర్డర్ ఏదో ఇచ్చున్నారు కదా గురుప్రసాద్, చేసినప్పుడు ఈ ఐరిస్ వాళ్ళు చేంజ్ చేసుకున్నట్టుగా వాళ్ళు ఒక ఎంతవరకు వ్యాలిడిటీ అనేది నాకైతే తెలియదండి. దాన్ని చూపించారు. మేము గవర్నమెంట్ కి ఈ విషయాలన్నీ కూడాను సమగ్రంగా మేము ఎంక్వైరీ రిపోర్టు సబ్మిట్ చేయటం జరిగింది. దీనికి ఎంఓఈలో ఎన్ఆర్ఐ అని ఉంది, కానీ సడన్ గా ఒక మధ్యలో నుంచి ఐరిస్ కింద చేస్తున్నారు అని మనం గవర్నమెంట్ కి అయితే మనము తెలియజేసామండి. అక్కడ నుంచి మనకేమి వీళ్ళతో కంటిన్యూ చేయొచ్చు లేకపోతే వీళ్ళని ఆపండి అని మనకేం ఇన్స్ట్రక్షన్స్ రాలేదు. పేద ప్రజలకి పేషెంట్లకి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని మీరు ఆపండి అని మా దగ్గరే నిర్ణయం అయితే మేము తీసుకోలేదు. విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి మాత్రం తీసుకెళ్ళాము. ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లో కరెంటుకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. ఉన్నాయండి. వాళ్ళు మొదట్లో అంతా కూడాను అసలు కట్టలేదు, ఎంఓయూ ప్రకారం ఫాలో అప్ చేయలేదు. మన ఎంక్వైరీలో మనం అది చూసి అంతకుముందు చాలాసార్లు చెప్పున్నాం సబ్మిటర్ పెట్టండి అని. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ లో మనం అసెస్మెంట్ అనేది చేసాము. వీళ్ళు ఎప్పటి నుంచి ఎన్ని స్కాన్లు చేశారు, దీనికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అనేది అసెస్మెంట్ చేసి గవర్నమెంట్ కి రిపోర్టు రాయటం జరిగిందండి. అది గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది, మన లోకల్ గా మనం. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితం వైద్యం, ఎంఆర్ఐ స్కాన్ ఉచితం, మరి ఫిల్మ్కు ఏ విధంగా డబ్బులు వస్తాయి? అదే అండి, మన ఫిల్మ్ వైద్యం ఉచితంగానే, వైద్యానికి తీసుకోవటం లేదు, వైద్యానికి ఎక్కడ డబ్బులు తీసుకోలేదు. ఈ ఫిల్మ్ ఇచ్చే దగ్గరే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు. ఎందుకంటే ఆ ఫిల్మ్ ఇవ్వండి మీరు అని ఆ ఎంఓఈలో లేదు, అందువల్ల వాళ్ళు తీసుకుంటున్నారు. పేషెంట్ అడిగితే వాళ్ళకి దీనికి ఖర్చు అవుతుంది అని వాళ్ళు కన్సెంట్ తీసుకొని చేస్తున్నారు. కానీ అది చెయ్యొచ్చా లేదా అనే గైడ్ లైన్స్ మనకు లేవు కాబట్టి దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము, పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి దీని మీద మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్తాము. ఈ రోజున మనం ఎంఆర్ఐ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, మీరు పేషెంట్లకి మన గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్లకి గాను ఫిల్ములు కూడా ఇవ్వద్దండి, అలా డబ్బులు తీసుకోవద్దు అని చెప్పాను. ఒక యాక్సిడెంట్ కేసు ఎమర్జెన్సీ వార్డులో వస్తుంది మేడం,
డాక్టర్ గారు అయితే సంబంధించిన స్పెషల్ డాక్టర్లు వచ్చిన తర్వాత ఎంఆర్ఐ చేస్తాము. ఈ లోపల పేషెంట్ పరిస్థితి ఈ విషయంలో మనం గతంలో ఇన్స్ట్రక్షన్స్ డాక్టర్స్ అందరికీ మీటింగ్ పెట్టి చెప్పడం అయింది, రిటర్న్ గా కూడా ఇచ్చున్నాము. ఎమర్జెన్సీ కేసెస్ లో డాక్టర్ కి జస్ట్ ఇన్ఫార్మ్ చేసి ఎవరైతే డ్యూటీ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్స్ రాయడానికి మేము పర్మిషన్ అయితే ఇచ్చామండి. పేషెంట్లకు ఏ విధంగానూ ఇన్కన్వీనియన్స్ కలగకూడదు అనేదే మన ధ్యేయము. మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులం, ప్రభుత్వం ధ్యేయం ఏది ఉంటుందో మా ధ్యేయం కూడా అదే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.